హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 7th మే 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ మనం ఏ విధంగా ట్రేడ్ చేసాం. యాక్చువల్గా మార్కెట్స్లో స్వింగ్ ట్రేడింగ్లో మనం ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నాము అన్న దాని గురించి నెక్స్ట్ 3 days కూడా టెక్నికల్గాను ఫండమెంటల్ క్లాసు, తర్వాత ఒక 1 week లైవ్ కూడా ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్వింగ్ ట్రేడింగ్ కరెక్ట్గా మీ దగ్గర మంచి సర్టెన్ ల్యాప్టాప్ ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మీ యొక్క హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ మీరు ఒక 5 lakhs 10 lakhs 20 lakhs ఆరు లేకపోతే 2 lakhs అయినా సరే మీకు ఉండి ట్రేడింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి మనం చేయొచ్చు, ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం కానీ మన స్టూడెంట్స్ కానీ చేసినటువంటి 4-5 ట్రేడ్స్లో మనం యాక్చువల్గా యాక్యురేట్గా మనం చేసింది అయితే 4,25,000 రూపీస్ని మనం చేసాము. మన స్టూడెంట్ చేసినవి కూడా అందరే కూడా ఒకటి పెట్టారు. దాంట్లో మనం ఏదైతే కాల్స్ జనరేట్ చేస్తున్నామో ఈ రోజున మార్కెట్లో ఏదైతే గ్రాసిమ్ కానీ సన్ఫార్మా కానీ మనకి ఏదైతే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనం ఏ విధంగా చేసాం అన్నది ఇక్కడ నేను మీకు చూపించాను. అదేవిధంగా ఏదైతే మనకు ఆప్షన్లోనూ మనకి సిమెంట్స్ ఏదైతే బయింగ్ వస్తుందో దాన్ని టేకాఫ్ అవుతుందో ఏ విధంగా తీసుకోవచ్చో మనం ఈజీగా చూడటం జరిగింది. తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన ట్రేడ్లో మనకి ఏ విధమైన బెనిఫిట్ వచ్చింది, మన స్టూడెంట్స్ ఏదైతే కాల్ కానీ పుట్ కానీ ఏ విధంగా చేసుకుని మనం ట్రేడ్ చేస్తున్నారు అన్నది, అదేవిధంగా నిఫ్టీ మన స్టూడెంట్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్వింగ్ ట్రేడింగ్ దగ్గర నుంచి దానికి సంబంధించి మనం ఏ విధంగా చేయాలి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా కమాండబుల్గా మనకి సప్లై జోన్ ఎక్కడన్నది మనకి ఎలా తెలుస్తుంది, కానీ మనం బోత్ సైడ్ చేసినప్పుడు డిమాండ్ జోన్ నుంచి సప్లై జోన్ వరకు కూడా మనం ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోగలుగుతున్నాము, మన దీంట్లో కూడా మనకి ఏది ఎక్కడి నుంచి మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, దాని యొక్క సప్లై జోన్ ప్రకారం మనం ఏ విధంగా చేస్తున్నాము, దాని డిమాండ్ జోన్ వచ్చి దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నాము, దాంతోపాటుగా మనకి ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి అదాని పోర్ట్స్ కానీ అదాని ఎంటర్ప్రైజ్ కానీ మనకి ఏ విధంగా ట్రేడ్ అవుతుంది. ఈ రోజున మనం ఎల్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీలో మనం ఏం ట్రేడ్ చేసామో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు మనం ఏ విధంగా మార్కెట్ నుంచి ఒక స్వింగ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి డౌన్ ట్రెండ్లోకి వస్తున్నప్పుడు మనం ఈజీగా మనకి ఏ విధంగా మనకి కమాండబుల్గా మనం ట్రేడ్ చేసామో ఏదైతే అది దాన్ని మనం ఏ విధంగా ఆ స్వింగ్ని ఏ విధంగా మనం డౌన్ ట్రెండ్లో మనం క్యాష్ చేసామో, అదేవిధంగా ఎల్ఎన్టీతో పాటుగా ఏదైతే మనకి సిమెంట్స్ ఏదైతే స్వింగ్ అప్ ట్రెండ్ స్వింగ్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని ఏ విధంగా మనం కమాండబుల్గా మనం చేయగలిగాము అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మనం ఫండమెంటల్గా టెక్నికల్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఎక్కడి నుంచి ఏ విధంగా చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, దాంతోపాటుగా ఎటువంటి బెనిఫిట్స్ మనం తీసుకోగలము, ఇలాంటివన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా స్టాక్స్లో కూడా మనకి ఏదైతే ఈజీగా ఐడెంటిఫై చేసి దాంట్లో మనకి తీసుకున్న స్టాక్స్లో కూడా కొన్ని స్టాక్స్లో మనకి ఈజీగా దీంట్లో స్వింగ్ ట్రేడింగ్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ముందుగా మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా నేర్చుకుంటే మనకు అంత కమాండబుల్గా మనం చేయగలుగుతాము, దాంట్లో వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ అయినా సరే మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్లో మనం ఏ విధంగా మనం ఈ స్టాక్స్ మనం క్యాష్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అప్డేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం, ఈ రోజున టాటా మోటార్స్లో ఆల్రెడీ జోన్ వరకు వచ్చింది కాబట్టి సప్లై జోన్ నుంచి డిమాండ్ జోన్ వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనకు కన్ఫర్మ్ అయింది, అక్కడి నుంచి మనకి ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా మనం మానిటర్ నుంచి కూడా మనకి ఈ జోన్ మనకి ఎప్పటి నుంచో ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఈజీగా 640 నుంచి 680 వరకు కూడా ఒకే స్టిచ్లో మనకి తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఆ విధంగా మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఎంతవరకు మనం కమాండబుల్గా చేయొచ్చు అన్నదంతా కూడా ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టెప్ బై స్టెప్ మనం స్వింగ్ ట్రేడింగ్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, దానికి ఏ విధమైనటువంటి అప్డేట్స్ ఉంటాయి, మనం ఎలా చెప్తాం అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా నేను ఈ రోజున మంచి ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా సిమెంట్స్లో కూడా మనకి ఈజీగా ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్స్ నేను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే నెక్స్ట్ 3 days కూడా మన లైవ్ మార్కెట్లో ట్రేడ్ ఫండమెంటల్స్ టెక్నికల్ చెప్పుకోవడమే కాకుండా తర్వాత ఏదైతే ఈ 2 members కూడా ఇప్పుడు ఎలాగైతే ట్రేడ్ చేశారో ఆ విధంగా ట్రేడ్ చేసే విధంగా తరపిదిచ్చి నెక్స్ట్ వీక్లో లైవ్ ట్రేడ్లో కూడా మన వాళ్ళని కూర్చోబెట్టి లైవ్ ట్రేడ్ ఎలా చేయాలో కూడా చూపించి ఆన్లైన్లో కూడా మన దానికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ని లెర్న్ చేస్తే ఈజీగా దాని నుంచి
బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి చేసుకోవడానికి మంచి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.